ఇస్లాం మతం గురించి చూడండి. ఇస్లాం మతాన్ని క్రీస్తు శకము 622లో మహమ్మద్ ప్రవక్త స్థాపించడం జరుగుతుంది. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు అని క్వశ్చన్ వస్తే మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 622లో స్థాపించారు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు జన్మించారు అంటే క్రీస్తు శకము 570లో జన్మించారు. క్రీస్తు శకము 632లో తను మరణించారు. అదేవిధంగా చూసినట్లయితే ఇస్లాం మతంలో అల్లా ఒకడే దేవుడు, భగవంతుడు అని చెప్పడం జరుగుతుంది. ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే ఖురాన్గా చెప్పడం జరుగుతుంది. పవిత్ర స్థలం ఏదంటే మక్కా. ఆ ఇస్లాం మతస్థుల యొక్క పవిత్ర స్థలము ఏదని భావిస్తారంటే మక్కాని ఆరాధించే ప్రదేశము మసీదు. వీరి యొక్క ఆరాధించే ప్రదేశం ఏదంటే మసీదు. ముఖ్యమైన విభాగాలు ఉంటాయి వీరిలో. సున్నీలు, షియాలు అని 2 భాగాలుగా ఉంటారు. భారతదేశంలో హిందూ మతం తర్వాత ఇస్లాం మతమే పెద్దది. ప్రపంచంలో ముస్లింల జనాభా ఎక్కువ గల దేశము ఏది అంటే ఇండోనేషియా. ప్రపంచంలోనే ముస్లింల జనాభా ఎక్కువ గల దేశము ఏది అంటే ఇండోనేషియా. ఇస్లాంను స్వీకరించిన వారు పాటించవలసిన నియమ నిబంధనలు ఏదంటే జకత్ అంటే ఆదాయంలో కొంత బీదవారికి దానం చేయాలి. నమాజ్ అంటే రోజుకి 5 సార్లు నమాజు చేయాలి. రోజా అంటే రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. రంజాన్ నెలలో ఉపవాసాలు చేయాలి, దీన్ని రోజా అంటారు. హజ్ అంటే మక్కా యాత్ర చేయాలి. ఆ విధంగా కల్మి అంటే కల్మిను పాటించాలి. ఈ విధంగా సిక్కు మతస్థుల గురించి చూసినట్లయితే సిక్కు మత స్థాపకుడు ఎవరు అంటే గురునానక్ స్థాపించిన సంవత్సరం, సిక్కుల యొక్క మత స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అని అడే క్వశ్చన్ వచ్చినట్లయితే క్రీస్తు శకం 1500 సంవత్సరంలో సిక్కు మతాన్ని స్థాపించడం జరిగింది. పవిత్ర గ్రంథం, సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే గురు గ్రంథ్ సాహెబ్ ఆది గ్రంథ్ అని కూడా అంటారు. వీరు ఆరాధించే ప్రదేశం ఏదంటే గురుద్వార్. సిక్కులు ఆరాధించే ప్రదేశము ఏదంటే గురుద్వార్. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశము, సిక్కుల యొక్క ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశము ఏదంటే భారతదేశము. సిక్కు అనగానే పంజాబీ భాషలో శిష్యుడని అర్థము. సిక్ అని అనగానే అర్థం ఏంటంటే పంజాబీ భాషలో శిష్యుడని అర్థము. గురునానక్ శిష్యులను సిక్కులు అంటారు. గురునానక్ శిష్యులను ఏమంటారు అంటే సిక్కులు అంటారు. అదేవిధంగా చూసినట్లయితే క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు? యేసుక్రీస్తు. పవిత్ర స్థలము, క్రైస్తవుల యొక్క పవిత్ర స్థలము ఏదంటే జెరూసలేంలో పవిత్ర గ్రంథము. జెరూసలేము వీరి యొక్క పవిత్ర స్థలం ఎక్కడ అంటే జెరూసలేము. పవిత్ర గ్రంథం ఏదంటే క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథము బైబుల్. అక్కడ ఇస్లాంల యొక్క పవిత్ర గ్రంథము ఖురాన్. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథము, సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి? గురు గ్రంథ్ సాహెబ్. ఇక్కడ క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే బైబుల్. ఆరాధించే ప్రదేశము చర్చి. క్రైస్తవులు ఆరాధించే ప్రదేశము ఎక్కడ అంటే చర్చి. ఇంగ్లాండ్ను పాలించే మొదటి జేమ్స్ కాలంలో బైబుల్ ఇంగ్లీష్ భాషలో అనువదించబడింది. అనువదించిన వాడు విక్లిఫ్. బైబుల్ను ఇంగ్లీష్లోకి అనువదించిన వాడు విక్లిఫ్ ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్న తర్వాతనే. అదేవిధంగా చూసినట్లయితే మొదటిసారిగా ముద్రించిన గ్రంథము బైబుల్ను గ్రీకు భాషలో బిబ్లస్ అంటారు. క్రైస్తవ మత ప్రధాన కేంద్రము ఎక్కడ?
క్రైస్తవ మతం యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది. ప్రపంచంలో అధిక ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యమైన విభాగాలు కాథలికల్, ప్రొటెస్టెంట్లు. ప్రపంచంలో అత్యంత విరివిగా పంపిణీ చేయబడుతున్న, చదువుతున్న, అమ్ముడవుతున్న గ్రంథము గిన్నిస్ రికార్డులో ఎక్కిన గ్రంథము బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా చదువుతున్న గ్రంథము ఏదంటే బైబిల్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందంట. బైబిల్ ఎక్కువగా అమ్ముడవుతుంది, ఎక్కువగా చదువుతున్న గ్రంథం ఏదంటే బైబిల్. హిందూ మతం గురించి చూసినట్లయితే హిందువులు ఆరాధించే ప్రదేశము దేవాలయము. దేవాలయము అంటే గుడి, పవిత్రమైన ప్రదేశము అన్నమాట. పవిత్రమైన గ్రంథము ఏదంటే భగవద్గీత. హిందువుల యొక్క పవిత్రమైన గ్రంథము ఏదంటే భగవద్గీత. వేదాలు, ఉపనిషత్తులు, మహాభారత, రామాయణము, ఇతిహాసాలు కూడా హిందువులకు ముఖ్య గ్రంథాలే. హిందువుల యొక్క ముఖ్య గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతము, రామాయణము, ఇతిహాసాలు కూడా హిందువుల యొక్క ముఖ్యమైన గ్రంథాలే. భారతదేశంలో అధిక ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన మతము ఏది అంటే హిందూ మతము. ప్రపంచంలో అతి పురాతనమైన మతము ఏది అంటే హిందూ మతము అని చెప్పవచ్చు. జుడాయిజము యూదు మతము అని కూడా అంటారు. జుడాయిజాన్ని యూదు మతం అని కూడా అంటారు. దీని స్థాపకుడు మోసెస్ క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల్లో స్థాపించడం జరిగింది. పవిత్ర గ్రంథము ఏదంటే హిల్స్ తోరాపై వ్యాఖ్యానాలు తోనల్ ముద్ మరియు మిద్ రష్ అన్నమాట. పవిత్ర స్థలము జెరూసలేం. వీరి యొక్క పవిత్ర స్థలం ఎక్కడ అంటే జెరూసలేం. ఆరాధించే ప్రదేశము సినాగాగ్. వీరు ఆరాధించే ప్రదేశం ఎక్కడ అంటే సినాగాగ్ అంట. సియానిజం అంటే దీని యొక్క స్థాపకుడు కన్ఫ్యూషియస్. క్యూంగ్ పుట్టస్. పవిత్ర గ్రంథం ఏదంటే అనాలెట్. పవిత్ర స్థలం ఏదంటే బీజింగ్. కన్ఫ్యూషియస్ ముఖ్య సిద్ధాంతాలు పంచజంగ్ గ్రంథంలో ఉన్నాయి. తావోయిజం స్థాపకుడు లావోటస్ అనే చైనా తత్వవేత్త. పవిత్ర గ్రంథం అంటే తావో టీ చింగ్. జురాస్ట్రైన్ పారసీ మతము. స్థాపకుడు జురాస్ట్రై. పవిత్ర గ్రంథము జెండా అవెస్తా. ఆరాధించే ప్రదేశము అగ్ని దేవాలయము. ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశము ఇరాన్గా చెప్పవచ్చు. యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులకు పవిత్రమైన ఆసియా నగరము జెరూసలేం. ఇది మత